దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎంత ముఖ్యమో, పౌరులుగా పాటించాల్సిన బాధ్యతలు కూడా అంతే కీలకమని విద్యార్థులు చిన్నతనం నుంచే దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బనోతు రాజేశ్వర్ సూచించారు. కరీంనగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మానకొండూర్ మండలంలోని దేవంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులకు న్యాయ చట్టాలపై విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెజిస్ట్రేట్కు విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్తో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు. సదస్సు ప్రారంభానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ బనోతు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో చట్టాలు, న్యాయ వ్యవస్థ పనితీరుపై ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని, ప్రమాదాలు జరిగితే బాధ్యులైన తల్లిదండ్రులు కూడా జైలు శిక్ష, జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చిన్నారుల పరిరక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం గురించి, పిల్లలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, రక్షణ వ్యవస్థల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే భయపడకుండా 1098 చైల్డ్ హెల్ప్లైన్ లేదా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సోషల్ మీడియా, సెల్ఫోన్ల అతి వినియోగానికి దూరంగా ఉండాలని, తెలియని లింక్లు క్లిక్ చేయడం లేదా ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. విద్యార్థి దశలోనే చెడు అలవాట్లకు, గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం క్రిమినల్ నేరమని గుర్తుచేశారు. ఒక చిన్న పొరపాటు భవిష్యత్తును, కెరీర్ను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో కష్టపడాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధమైన పౌరులుగా ఎదుగుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. సదస్సు ముగిసిన అనంతరం మెజిస్ట్రేట్ పాఠశాల వంటగదిని పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీ చేశారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ శ్రీలత, పాఠశాల ప్రిన్సిపల్ టి శివప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ మనోహర్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కుమురయ్య, లీగల్ అడ్వైజర్ మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. మమ్మల్ని హాస్టల్లో వేసిండ్రు, తర్వాత నేను వాళ్ళని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని హోమ్స్కి పంపుతా అనే కల్చర్ వచ్చింది. ఆ కల్చర్ మీరు తేవద్దు దయచేసి. మీకు కష్టం విలువ తెలుసు. మీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. మీరు తల్లిదండ్రులను ప్రేమించండి. తల్లిదండ్రుల కోసం మీరు, మా ఊరు కోసం మీరు కష్టపడండి. మీకు మంచి పేరు వస్తుంది, మీ ఊరు గర్విస్తుంది, మీ తల్లిదండ్రులు గర్విస్తారు. తర్వాత పిల్లలు చిన్న చిన్న స్నాక్స్ పిల్లలకు తెలుసు కదా. దిశ కేసు తీసుకున్నట్టయితే ఆమె డాక్టరు, ఆమెకు 100 గుర్తు రాలేదు. ఎవరెవరికి ఫోన్ చేసింది? వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ చెల్లెకి, వాళ్ళకి అందరికీ చేసింది. కానీ ఆ రోజు 100కి ఫోన్ చేస్తే ఆమె బతికేది. ఆమెకు ఎందుకు గుర్తు రాలేదు అని అంటే మాలాగా అవగాహన చేయలేదు కాబట్టి గుర్తు రాలేదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు 100 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ నెంబర్ ఖచ్చితంగా ఇప్పుడు గుర్తుంటే మీకు ఇదైపోతుంది. స్టాచ్యూ లాగా ఉండిపోతారు. అలా రాంగ్ కాన్సెప్ట్.
విషయం తెలియకపోతే తెలియదు, తెలుసుకోవాలి. తెలిసిన దాన్ని అడిగినప్పుడు చెప్పాలి. ఇది మన యొక్క మన మానవ నైజం అది. అట్లా ఉండాలి. కానీ ఇంకా వీరు ఇంకేమీ మేము చదువుతున్నాం కానీ మాకేం చెప్పలేదు అన్నట్టుగా. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చదువుతున్నారు అంటే ఎవ్రీ ఇయర్ మా దగ్గర నుంచి సార్ ఒక 160 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి 80 మంది, 10th నుంచి 80 మంది. ఈ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్. అయితే టెక్స్ట్ బుక్ రీడింగు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ఈ కార్యక్రమం మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళచ్చు, మీ జీవితాన్ని మార్చేయచ్చు. సో కాబట్టి మనం ఇప్పుడు కూడా మహిళల్ని గౌరవించాలి. ఏం చేయాలి? గౌరవించాలి. మనం ఎప్పుడు కూడా మనం ఇంత పద్ధతిగా మీరు నడుచుకుంటే మన జీవితం కూడా అంత సాఫీగా సాగుతుంది. సో అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అమ్మాయి అకౌంట్ ఉందని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళకి మెసేజ్లు చేయడం, అలాంటి పనులు చేసినా కానీ వాళ్ళ మీద కేసు పెడితే మీ మీద పోక్సో కేసు అవుతుంది. తెలుసా? సో ఎప్పుడు కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అమ్మాయిలకు మెసేజ్లు చేయడం కానీ లేదంటే వాళ్ళకు పదే రిక్వెస్ట్ పెట్టడం కానీ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడు కూడా చేయదు. ఎందుకంటే అది మీ జీవితాన్ని మార్చేసే అవకాశం ఎంతైనా ఉంది. అర్థమైందా? సో ఇప్పుడు సార్ ఇంకోటి కూడా చెప్పారు, మోటార్ వెహికల్ యాక్ట్. అవునా? మోటార్ వెహికల్ యాక్ట్ ఇక్కడ 6th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కూడా బైక్ నడుపుతున్నారు. అది తప్పని మీకు తెలుసు. తప్పని తెలిసిన ఎందుకు నడుపుతున్నారు? ఇప్పుడు మీరే చెప్పారు కదా, లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పని చెప్పేసి చెప్పారా లేదా? మరి అయినా ఎవరైనా బండి నడుపుతారా? ఇప్పుడు ఎంతమంది ఇంట్లో బైక్స్ ఉన్నాయి?